నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. మన శ్రీ శరణ్య హాస్పిటల్ 20వ వార్షికోత్సవాన్ని ముగించుకుని విజయవంతంగా ముందుకు సాగడానికి సహకరిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా ఈ 20 సంవత్సరాల అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 20 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ మారుతున్న గర్భిణీ స్త్రీల మానసిక స్థితి గురించి. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు, పిన్నిలు, నానమ్మలు, అత్తయ్యలు వీళ్ళందరూ కూడా గర్భంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు. వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు కూడా తీసుకునేవాళ్ళు. సో ఈ చుట్టుపక్కల ఉన్న స్త్రీలంతా కూడా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా సుఖప్రసవం అయి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా దాదాపు ప్రెగ్నెన్సీ అంటే చాలా సుఖంగా గడిచిపోతుంది, సుఖప్రసవం అవుతుంది అని ఎంతో నమ్మకంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో గర్భిణీ స్త్రీలందరూ కూడా చాలా వరకు చదువుకున్న అమ్మాయిలు. వీళ్ళందరికీ రకరకాల సోర్సెస్ ద్వారా, అది న్యూస్ పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకా మిత్రులు కావచ్చు, సోషల్ నెట్వర్కింగ్, ఇదన్నింటి ద్వారా చాలా రకాల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ గురించి సమాచారం ఉంది. అయితే ప్రెగ్నెన్సీలో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ దాని ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ. అంటే 100 మంది గర్భిణీ స్త్రీలలో ఎవరో కొంతమందికి, 2-3కి మాత్రమే అట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశము ఉంటుంది. మిగిలిన వాళ్ళందరి ప్రెగ్నెన్సీ సుఖంగా నడిచిపోతుంది. అయితే ఈ విషయం తెలియక చాలామంది ఈ కాంప్లికేషన్స్ని ఊహించుకుని మాకు బీపీ పెరుగుతుందేమో, షుగర్ వస్తుందేమో, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదేమో, ఇలాంటి రకరకాల అపోహలతో ఆందోళనకు గురి అవుతున్నారు. గర్భం అనేది ఒక సహజమైన ప్రక్రియ. సో బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ ఎదుగుదల ఎలా అయితే ఉంటుందో, నార్మల్గా తల్లిని చూసి నవ్వడము, మనుషుల్ని గుర్తుపట్టడము, పాకడము, బోర్లా పడడము, కూర్చోవడము, బుడిబుడి నడకలతో పరిగెత్తడము, ఇలాంటివన్నీ కూడా చూసి తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులందరూ కూడా, మనం అందరం కూడా ఎంతో ఆనందపడుతుంటాం, వాటిని ఎంజాయ్ చేస్తుంటాము. కానీ గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల కూడా ఇలాంటి మైల్ స్టోన్స్ తోటే ఎంతో ఆనందంగా నడుస్తుంటుంది. దాన్ని మనం ఎవరము గమనించట్లేదు. బిడ్డకి 6 వారాలకి గుండె కొట్టుకోవడం ఏర్పడుతుంది, 8 వారాలకి టచ్ తెలుస్తుంది, 14 వారాల కల్లా టేస్ట్ కూడా తెలుస్తుంది. సో ఉమ్మనీరు మింగడం, అలాంటి అన్ని టేస్ట్ చూడడం కూడా బిడ్డకి 14 వారాల కల్లా తెలిసిపోతుంటుంది. 16 నుంచి 20 వారాలకు తల్లికి కూడా కదలికలు తెలుస్తుంటాయి. 25 వారాల కల్లా బిడ్డకు వినికిడి శక్తి కూడా వస్తుంది. 28 వారాల కల్లా బిడ్డకు చూపు, స్మెల్ చూడడము, తర్వాత బ్రెయిన్ యాక్టివిటీ కూడా మొదలవుతుంది. మనం పురాణ కథల్లో విన్నాం, అభిమన్యుడు పద్మవ్యూహం గురించి గర్భంలో ఉన్నప్పుడే చాలా వరకు తెలుసుకున్నాడు. అలాగే ఇప్పుడు గర్భంలో ఉన్న పిల్లలందరికీ కూడా 25 వారాలకే వినికిడి శక్తి అనేది వస్తుంది. ఈ రకమైన సెన్సెస్ అన్నీ పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి పుట్టిన తర్వాత పిల్లలు ఎలా అయితే తల్లిదండ్రుల భరోసాని కోరుకుంటారో, గర్భంలో ఉన్న బిడ్డ కూడా అలాంటి భరోసానే తల్లిదండ్రుల నుంచి కోరుకుంటుంది. అందుకే ఈ భరోసాని ఇవ్వడానికి మీరందరూ అనవసరమైన అపోహలన్నీ వదిలేసి ఆనందంగా ఉండండి, మాతృత్వాన్ని ఆస్వాదించండి.